పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టిండు. ఎల్ఐసీలకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు, ఈపీఎఫ్లకు వెళ్ళి ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు? కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన. గట్లా ఇది హైలైట్. వాళ్ళే పెట్టుబడులు పెడతారు, మన సొమ్మే పెడతారు. ఎల్ఐసీలు ఉన్నది మన సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము, కార్మికుల సొమ్ము, ఉద్యోగుల సొమ్ము. ఈ రెండిట్లకి వెళ్ళి పైసలు ఎట్లా పెట్టుబడి పెడతారు? అదానీలా. అదాని ఏం కొంటాడు? మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటాడు. ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన. గత 10 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన చెప్తా అది కూడా చెప్తావు. అట్లా మోడీ గారేమో అట్లా చేసిండు బ్రహ్మాండంగా. వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా 100 మెట్లు ఎక్కించిండు. ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి, దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు. ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసినో చెప్పాలి. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పిన, మేము ఏం చేసినాం, ఎంతెంత జీతాలు పెంచినాం, ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పిన మీకు. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో. మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కనికన్నా కానీ చెప్పే దమ్ముందా మేమేం చేసినాము? ఏం పని చేసిరాయా మీరు? రైతులకు ఏం చేసిండ్రు, కార్మికులకు ఏం చేసిండ్రు, మహిళలకు ఏం చేసిండ్రు అంటే ఒక్కడంటే ఒక్కడు చెప్పే దమ్మున్నోడు ఉన్నాడా? చెప్పు మన దమ్ముంటే రమ్మన్. ఒక్క పైసా పని ఎవరికి చేసిండ్రు? ఎవరికి చేయలేదు. చూడండి, ఏమైనా గట్టిగానో అనుకో జై శ్రీరామ్, ఇందిరాబాయ్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి? యాదాద్రి అద్భుతంగా కట్టలే, కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినావా? ఆయన శ్రీరాముడు అందరివాడు, శ్రీరాముడు దేవుడు, ఆయన డెఫినెట్గా దేవుడు అందరివాడు. శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగలకు ఓట్లేయమని. శ్రీరాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా ఏం చేసినాం కార్మికులకు, ఏం చేసినాం కర్షకులకు, ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి. ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం, చేనేత కార్మికుల మీద జీఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం, బీడీ కార్మికులను సావు దెబ్బ కొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం, జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. సాలెల మగ్గం ఇటు వాళ్ళేమో జీఎస్టీ వేస్తారు మోడీ గారు, ఇక్కడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులిర కొట్టింది. ఎట్లా? మొత్తం వాళ్ళకున్న ఆర్డర్లు ఇచ్చులు బంధు, వాళ్ళకి ఇప్పుడు బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి. మగ్గాలు బంద్ అయ్యాల మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు, ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం, సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం. నాకు తెలుసు వాళ్ళ కష్టాలు. వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది, ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి, బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే. ఇల్లు 60 గజాలు, ఇంటెనక 25 గజాలు, ఆ 25 గజాలలో 4 సాంచలు, ఆ 4 సాంచలు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు. నేను గత 15 ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధిని, వాళ్ళ ఎమ్మెల్యేలు, కాబట్టి నాకు ఎరికే.